దురలవాటును మనం వదులుకోవాలి, అది మనను వదలదు. కనుక ప్రతిపక్ష భావన చేస్తుండాలి. అంటే దురలవాటు వల్ల జరిగే నష్టాల గురించి ఆలోచిస్తుండాలి, మంచి అలవాట్ల వల్ల జరిగే లాభాల గురించి ఆలోచిస్తుండాలి. ఈ దురలవాటు ఉండడం వల్ల ఈ నష్టాలు జరుగుతాయి, ఈ దురలవాటు దూరం అయితే ఈ లాభాలు జరుగుతాయి అనే విషయాన్ని కూడా మనము మాటి మాటికి గుర్తు చేసుకోవాలి. దురలవాటులో ఉన్న నష్టాలు, దురలవాటు వదిలితే జరిగే లాభాల గురించి అనుక్షణము మనము ఆలోచిస్తుండాలి. దాని నుంచి వేరు కావడం కోసము, దానిపైన ద్వేషం రావడం కోసము ముమ్మర ప్రయత్నం చేయాలి. తప్పకుండా సాధ్యమవుతుంది. మనం దాన్నే లక్ష్యంగా పెట్టుకోవాలి. దురలవాటు నుంచి దూరం కావడాన్నే లక్ష్యంగా పెట్టుకోవాలి.